హలో అండి, నమస్తే. నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలన్న దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందు వీడియోలో పెట్టాను కదండి, కొన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నాం. మండే రోజు నా బర్త్డే రోజు మా వారు నేను వెళ్ళి స్టోర్కి అని చెప్పాను కదా, అవి అయితే ఏమేమి తెచ్చుకున్నాయి, ఎంత పడింది, అవన్నీ అయితే ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసి లైక్ అయితే ఇవ్వండి. మీకు ఏ వీడియోలు కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుతుందా లేదా కూడా కామెంట్ అయితే పెట్టండి. నా వాయిస్ బాగుందా, వాయిస్ బాగుంటలేదా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దామండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అండి. లైక్ ఇవ్వడం వల్ల మా వీడియో మీలాగే మరి కొంతమంది చూసే అయితే అవకాశం అయితే ఉంటుంది. మర్చిపోకుండా లైక్ ఇస్తారనుకుంటున్నాను. ఎప్పుడైతే వీడియో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, మూట అయితే ఓపెన్ చేసి పెట్టేసుకున్నాను. ఆయిల్ టిన్ అయితే తీసానండి. గోల్డ్ డ్రాప్ తీసుకున్నాను. నేను ఎప్పుడు ఫ్రీడమే వాడకూడదు, 3 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలంట. అందుకని చెప్పి గోల్డ్ డ్రాప్ అయితే 5 లీటర్ అయితే తీసుకున్నాను. ఇంకా అగరబత్తీలు వచ్చి న్యూ ఇయర్కి అగరబత్తీలు వాడతానండి. లేకపోతే Z1 ఒకటి ఉంటుంది కదా, అది కానీ ఇది కానీ వాడతాను. స్మెల్ చాలా బాగుంటాయండి. నేను 2 పూట్ల దీపం పెడతాను కాబట్టి ఇవి ఎన్నాలో నాకు రావు. ఇంకేమో తీసుకున్నా కూడా తీస్తాను ఒక్కొక్కటిగా. ఇంకా వచ్చేవండి పూజ ఆయిల్ బాటిల్ అయితే 4 తీసుకున్నాను. చెప్పాను కదా, ఆయిల్ ఎక్కువ పడతాయి నాకు. దేవుడికి సంబంధించిన కొంచెం ఎక్కువ ఆయిల్లే పడతాయి. అలాంటి 4 అయితే తీసుకున్నాను. ఇక్కడైతే 3 ఉన్నాయి ఆల్రెడీ. దేవుడికి నేను వాడాను. ఒకటి దేవుడి గుళ్ళో, దేవుడి మందిరంలో పెట్టేశాను. ఈ 3 ఇలా ఇంకా బస్తాలోనే ఇలా ఉంచేసాను అనమాట. ఇది వచ్చేసి 3 రోజెస్ టీ పౌడర్ అండి. మా ఆయనగారు టీ తాగుతారు, నేను కాఫీ తాగుతాను. బ్రూ ప్యాకెట్స్ బ్రూ అయితే తెచ్చుకున్నాను నేను. ఇది వచ్చేసి 3 రోజెస్ మా వారికి టీ. ఇంకా ఎవరన్నా వచ్చినప్పుడు గెస్టులు పెట్టడానికి టీ. నాకు వచ్చేసి కాఫీ తాగుతాను కదా, కాఫీది కూడా చూపిస్తాను. ఇవి వచ్చేసి శనగలండి. 1/2 కిలో అయితే తీసుకున్నాను. ఆల్రెడీ కొన్ని నానబెట్టేసాను దేవుడి ప్రసాదంకి. ఈరోజు కాలేజీకి వెళ్ళేటాడు పాప కూడా దేవుడి ప్రసాదం చేయమంది. వాళ్ళ కాలేజీలో దేవుడు గణేష్ని పెట్టారంట. ఎవరికి నచ్చిన ప్రసాదం వాళ్ళు తెస్తే తేవచ్చు, లేకపోతే లేదన్నారు. అందరూ తీసుకెళ్తారు కదా మమ్మీ, నాకు కూడా ఏదో చేయండి, పులిహార చేయనా అంది. పులిహార వద్ద ఆల్రెడీ అందరూ తెస్తారు కదా. శనగలు నానబెట్టి మమ్మీ, శనగలు తాలింపు పెట్టేద్దాము, బాగుంటుంది పంచి పెట్టడానికి, దేవుడికి పెట్టడానికి నైవేద్యం ఉంది. ఇంకా శనగలు అయితే కొన్ని నానబెట్టాను, కొన్ని అయితే ఉన్నాయి. ఇంక ఇవి వచ్చేసి ఎవరెస్ట్ గరం మసాలా అండి. ఇది వచ్చేసి ఎవరెస్ట్ గరం మసాలా. ఇది వచ్చి MTR సాంబార్ పౌడర్ అండి. నేను సాంబార్ బాగా పెడతాను. చాలామంది అడుగుతారు, రాజేశ్వర రెడ్డి గారు కట్ట ఈ మధ్యన సాంబార్ పెడతా లేదా, మాకు ఇవ్వట్లేదు అని అంటున్నారు. సాంబార్ అయితే చాలా బాగా పెడతాను నేను. సాంబార్ పొడి అనమాట. అప్పుడప్పుడు రసంలో కూడా వేస్తాను. ఇది చాలా బాగుంటుంది టేస్ట్గా. ఇవి వచ్చేసి పల్లీలు అనమాట. కేజీన్నర అయితే కేజీ అయితే తీసుకున్నాను. పల్లీలు అంటే చట్నీలోకి ఉంటుంది అన్నమాట. దోశలు ఇంకా ఇడ్లీలు వాటిలోకి చట్నీ చేయడానికి అయితే పల్లీలు అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి చింతపండు అండి. ఆల్రెడీ మా తోటగాళ్ళు ఇచ్చింది, కానీ అది పురుగు పట్టేసింది, బాగాలేదు, వాటర్ అయిపోయింది. ఇది ఒకటి చింతపండు అయితే తీసుకున్నాను. ఇది 1 కేజీ చింతపండు. నేను చారు ఎక్కువ పెట్టుకుంటానని చెప్పాను కదా, చారు మళ్ళీ పప్పు చారు అలాంటి వాటిలోకి ఈ చింతపండుని అయితే వాడతాను అనమాట. కడిగేసి వేసుకుంటాను. ఇవి వచ్చి ఎండుమిర్చి అండి. 1/2 కిలో తీసుకున్నాను. ఆల్రెడీ పావు తీసి వాడేసి డబ్బాలో వేసి పెట్టేసాను, వాడుతున్నాను. అంటే నేను పులిహార అది చేశాను కదా, వాటిల్లోకి తాలింపులోకి సాంబార్లోకి వాడాను. ఈ పావు ఇలా ఉంచేసాను ప్యాకెట్లోనే, ఇంకా వంపలేదు. ఆ డబ్బాలన్నీ కొంచెం మరొకసారి క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకుని అందులో అయితే వేసి పెట్టుకుంటాను అనమాట. ఇంక వచ్చేసి పుట్నాల పప్పు అండి. పుట్నాలు అయితే 1/2 కిలో తీసుకున్నాను. ఈ మధ్యన మా వారు పుట్నాల చట్నీ బాగా తింటున్నారు, పుట్నాలు బాగున్నాయి అని చెప్పి, అందుకని చెప్పి పుట్నాలు అయితే తీసుకున్నాను ఇక్కడ 1/2 కిలో. ఇంక ఇవి వచ్చి షాంపూ బాటిల్ తెచ్చుకోమండి మేము ఎప్పుడు, కానీ ఇలాగే లూజ్ తెచ్చుకుంటాం. ఆల్ క్లియర్ షాంపూ. ఇదివరకు క్లినిక్ ప్లస్ వాడేవాళ్ళం, కానీ డాండ్రఫ్ అవి ఎక్కువైపోతుందని చెప్పి ఇంకా ఆల్ క్లియరే వాడుతున్నాం అనమాట. చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంది మమ్మీ అని చెప్పారు పిల్లలు అన్నారు. ఇంక ఇవి అయితే తీసుకున్నాను నేను. 2 లడీలు అయితే తీసుకున్నానండి. ఇంక ఇది వచ్చేసి 1/2 కిలో శనగపప్పు తీసుకున్నాను. శనగపప్పు ఎందుకంటే ఉప్మాల్లో కానీ పోపుల్లో కానీ తాలింపు పెట్టడానికి ఉంటుంది. ఎప్పుడైనా బీరకాయ వండామనుకో, శనగపప్పు నానబెట్టి శనగపప్పు బీరకాయ వండామనుకో కూర చాలా బాగుంటుందండి. ఆల్రెడీ మొన్ననే వండాము. ఇవైతే తెచ్చుకున్నాను. మళ్ళీ శనగపప్పు వంకాయ కూడా వండుకోవచ్చు. మళ్ళీ ఈ శనగపప్పునే నైట్ నానబెట్టి పగలో టమాటా వేసి మంచిగా శనగపప్పు టమాటా కర్రీ కూడా వండుకోవచ్చు. మళ్ళీ శనగపప్పు కొబ్బరి కూర మా వదిన ఆల్రెడీ నేను వినాయక చవితి రోజు వండిందండి, చాలా బాగుంది, ఇచ్చింది. అలా కూడా వండుకోవచ్చు. అందుకని చెప్పి 1/2 కిలో తీసుకున్నాను. ఎక్కువ వాడడం, మళ్ళీ తక్కువే తీసుకున్నాను. 1/2 కిలో సరిపోద్ది.
ఇంకా ఏముంది, చిప్స్ అండి. దేవుడికి ప్రసాదం ఏదన్నా లేనప్పుడు ఇంట్లో ఫ్రూట్స్ అవి ఏమి లేనప్పుడు సడన్గా అయిపోతే పెట్టడానికి అయితే ఉంటుంది. డైలీగా వారాల పూట కాకపోయినా డైలీ పెట్టడానికి అయితే ఉంటుందని చెప్పి చిప్స్ అయితే తీసుకున్నాను. ఇవి ఒక పావు తీసుకున్నాను అనమాట ప్యాకెట్. ఇంకా ఇది వచ్చి విమ్ లిక్విడ్ అండి. ఎక్కువ సామాన్లు పడతాయి నాకు బాగా, ప్రతి చిన్నది కడిగాల్సింది కూడా తోమేసుకుంటాను నేనైతే, ఎందుకంటే అందుకే ఎక్కువ లిక్విడ్ పడుతుంది. ఇది వచ్చి విమ్ లిక్విడ్ ఒక పెద్ద బాటిల్ అయితే తీసేసుకున్నాను. ఇంకేమున్నాయి, ఈ సామాన్లు తెచ్చుకోవడం ఒక ఎత్తు అంటే వాటిని సదరడం మరీ కష్టం అండి నిజం చెప్పాలంటే. ఇది వచ్చి పొట్టు మినపప్పు అనమాట. ఇడ్లీలోకి వాటిల్లోకి కాదండి, ఓన్లీ పోపు పెట్టడానికి వామ్ రైసు, టమాటా రైసు వాటిల్లోకి చేసుకోవడానికి అయితే ఉంటుందని చెప్పి ఈ పొట్టు మినపప్పు అయితే తీసుకున్నాను. 1/2 కిలో అయితే తీసుకున్నాను. బాగా తింటున్నారు ఇవన్నీ వేస్తే. ఇలాంటివి వేసుకున్నప్పుడు కొంచెం కరకరలాడుతూ ఉంటాయి కదా, పంటికి తగులుతున్నప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉప్మాలోకి కానీ వామ్ రైస్, టమాటా రైస్ వాటిలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొచ్చి ఆల్రెడీ శాంపుల్ 2 లడ్డీలు అని చెప్పాను కదా, ఒక లడ్డీ తీసి పెట్టేసాను, ఇంకో లడ్డీ అయితే ఇప్పుడు తీసుకున్నాను. ఇది వచ్చి గుళ్ళు మినప్పప్పు అండి, ఇడ్లీకి అనమాట, ఇడ్లీకి దోశలకి అని చెప్పి 2.5 కిలోలు అయితే తీసుకున్నాను. 2.5 కిలోలు అయితే తీసుకున్నాను. నానబెట్టాలి, ఇంకా అయితే తెచ్చాను కానీ ఒకసారి కూడా ఓపెన్ చేయలేదు, వాడాలి. కొన్ని గుళ్ళు అయితే తీసి సపరేట్ కూడా పెట్టుకుంటాను, అవి కూడా పోపులు వేయడానికి బాగుంటుందని చెప్పి. ఇంకా ఇది వచ్చి కందిపప్పు అండి, ఇది 2 కిలోల కందిపప్పు లాంటిది తీసుకున్నాను. మాకు కందిపప్పు ఎక్కువే పడుతుందండి, ఎక్కువ పప్పు వండుతుందని చెప్పాను కదా, పప్పు టమాటా. మా పెద్ద పాపకి ఏమో ఎక్కువ ఇష్టం ఉండదు, పప్పు వండద్దు ఎక్కువ ఉంటుంది, కానీ మా వారు పప్పు ఎక్కువ తింటారు. అందుకని చెప్పి ఎక్కువ పప్పే వండుతాను. వారంలో ఒక 3 రోజులు పప్పే ఎక్కువ వండుతాను. 2 కిలోస్ వేసి తీసుకున్నాను కందిపప్పు. ఇవి వచ్చేసి ఫెయిర్ అండ్ లవ్లీలు అండి. నేను డబ్బా వాడితే ముట్టుముల్లాగా అవుతుంది అని చెప్పి లూజే వాడతాను. ఇది వచ్చేసి ఒకటి 10 రూపీస్ పడింది. 4 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. పిల్లలు ఎవరు వాడరండి, నేనే వాడతాను. ఒక ఫెయిర్ అండ్ లవ్లీ తప్ప ఇంకేం వాడను నేను. ఇది వచ్చి కారం ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ అనమాట. నేను ఎప్పుడు ఆశీర్వాద్ పసుపు, ఆశీర్వాద్ కారం అవే వాడతానండి, చాలా బాగుంటాయి. ఆల్రెడీ ఒక ప్యాకెట్ ఇంట్లో 1/2 కిలో ఉంది, 1/2 కిలో తీసుకున్నాను, సరిపోతుంది. ఇప్పుడు వచ్చి ఇడ్లీ రవ్వ అనమాట. ఇది ఒక 2.5 కిలోలు అయితే తీసుకున్నాను. ఇడ్లీ రవ్వ, పప్పు ఒక 2 కిలోలు, 2.5 కిలోలు, ఇడ్లీ రవ్వ ఒక 2.5 కిలోలు తీసుకున్నాను. ఇడ్లీలోకి బాగుంటుంది. మళ్ళీ ఇడ్లీని పెట్టిన తర్వాత అది మినపట్ల కింద కూడా వేసుకోవడానికి బాగుంటుంది. ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ. ఇంకా డైలీ పొద్దున్నకి కాఫీ టీలోకి వేసుకుంటాం కదండి, షుగర్ వచ్చేసి ఒక 2 కేజీస్ తీసుకున్నాను. ఇది ఒక 2 కేజీస్ షుగర్ అయితే 2 కేజీస్ తీసుకున్నాను. పొద్దున అది లేనిదే మనకు బండి నడవదు అనమాట. కాఫీ పడాలి మన బాడీలో, కాఫీ పడకపోతే అది నడవదు, మనకు బండి నడవదు. ఇంకా సాల్ట్ ప్యాకెట్స్ వచ్చేసి ఆశీర్వాద్, చెప్పాను కదా నేను ఎక్కువ ఆశీర్వాదే వాడతానని చెప్పి. ఇవి ఒక 4 ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. ఆశీర్వాద్ సాల్ట్ ప్యాకెట్స్ చూపిస్తున్నాను కూడా, 4 ప్యాకెట్లు. ఇదిగో 2, 3, 4, ఇవ్వండి 4 ఆశీర్వాద్ ప్యాకెట్లు అయితే 4 తీసుకున్నాను. ఇంకా మెయిన్ వంటల్లో డైలీ వాడేది యాంటీబయాటిక్ ఆశీర్వాద్ పసుపు అనమాట. పసుపు కొమ్ములు ఏం పట్టిందండి, నేను ఆశీర్వాద్ పసుపే వాడతాను చెప్పాను కదా. ఆశీర్వాద్ బ్రాండ్ అంటే నాకు ఇష్టం, అందుకే బాగుంటుంది, రంగు రుచి వాసన అన్నీ బాగుంటాయి, అందుకని చెప్పి ఆశీర్వాద్ బ్రాండే వాడతాను. ఇది ఆశీర్వాద్ పసుపు ప్యాకెట్, 1/2 కిలో ప్యాకెట్ ఇది. ఇంకేమున్నాయంటే ఆవాలండి, ఆవాలైతే తీసుకున్నాను ఒక పావు. జీలకర్ర ఆల్రెడీ తీసుకొని పోసేసాను, ఎందుకంటే మొన్న నేను వినాయక చవితి పులిహోరలకు వాటికి వాడాను కదా. ఆవాలు అయితే ఉన్నాయి కొన్ని ప్యాకెట్లు, ఆల్రెడీ పాత ప్యాకెట్ ఉంది, అది వాడుతున్నాను. ఇవి వచ్చేసి మళ్ళీ కొత్త ప్యాకెట్ 1/4 కిలో అయితే తీసుకున్నాను. పెద్ద ఆవాలే తీసుకున్నాను, చిన్నవి కాదు, పెద్ద ఆవాలే తీసుకున్నాను అవి. ఇంకా సబ్బులండి, మేడిమిక్స్ సబ్బులు అయితే తీసుకున్నాను 2. ఆల్రెడీ ఇంట్లో 3 ఉన్నాయి.
మేడిమిక్స్ సబ్బులు అయితే ఒక 2 తీసుకున్నాను. మా వారికి ఏమో డవ్ సబ్బులు ఉన్నాయి. మా వారు డవ్ వాడతారు, మేమేమో మెడిమిక్స్ వాడతాం అనమాట. ఈ మెడిమిక్స్ సబ్బులు ఆల్రెడీ 3 ఉన్నాయి, 2 అయితే తీసుకున్నాను. ఇంకా ఉన్న సామాన్లు అయితే ఉన్నాయండి. లేకపోతే పారాషూట్, కోకోనట్ ఆయిల్ అవన్నీ కూడా అయితే తీసుకుంటాను. ఎప్పుడు ముందుసారి తీసుకున్నాను కదా, అవన్నీ అయితే ఉన్నాయండి. నా సామాన్ల లిస్ట్ అయితే ఇదండి. ఇవి వీటిలన్నిటికి కలిపే 4-5 అయ్యింది ఆల్రెడీ. చూసారా, ఇన్ని సామాన్లు అయితే తీసుకున్నాను నేను. మళ్ళీ ఇవన్నీ సదురుకోవాలండి. నాకు పెద్ద తలపోటు ఇది, నాకు సదరాలంటే. అందరూ పెట్టుకున్నా కూడా పంచదార స్టీల్ డబ్బాలు వేస్తున్నారు, కానీ అయినా వాటర్ కింద అయిపోతుందండి. వర్షానికి ఆ కబోర్డ్స్ మొత్తం వాటర్ వచ్చేసి చెమ్మ అయిపోయి మొత్తం బూజు పట్టేస్తున్నాయి. ఇవి వేద్దామన్నా కూడా అదొక డౌట్తో నేను వేస్తా లేదు. ఏం వేసినా కూడా మెత్తగా అయిపోతున్నాయి, అందుకనే ఏమి వేస్తా లేదు. చూసారు కదా, ఇవి ఫ్రెండ్స్ నేను తెచ్చుకునే నెల సామాన్లు. ఇంకా కొన్ని వాడేసినవి చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందేనే అనుకుంటున్నాను. ఇంట్లో నేనైతే ఈ సామాన్లు తెచ్చుకుంటాను. మీరు కూడా ఆల్రెడీ తెచ్చుకోకుండా ఉంటారు కదా, ఎవరైనా వాడతారు. కాకపోతే నేను ఈ సామాన్లు అయితే వాడతాను, ఈ బ్రాండ్లు వాడతాను అనమాట. అందుకు మీకు తెలుస్తుందని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది, మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు, నమస్కారం, టాటా, బాయ్. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్. Thank you.